ప్రాణహిత హాస్పిటల్ చైతన్యపురి ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు, ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి. తీసుకొచ్చి యశోదలో అడ్మిట్ చేస్తే గడిచిన అదివరకు తీసుకెళ్ళిన హాస్పిటల్లోనే ఇబ్బంది ఎదుర్కొన్నది అంటే యశోదల మళ్ళీ తన ఇబ్బంది ఎదుర్కొంది. సో ఆయన మాటలో విందాం ఏం జరిగింది. డాక్టర్ అంటాడు ఈ రిపోర్ట్లు చూస్తే మంచిగా ఉన్నాయి, పేషెంట్ చూస్తే మంచిగా. ఎక్కడన్నారు ఇది? యశోద వాళ్ళు ఏం రాశారంటే మెడికల్ కౌన్సిల్కి ఇచ్చిన రిపోర్ట్ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ అని రాసిచ్చారండి. యశోద వాళ్ళు ఏం చేసారంటే మేము మళ్ళీ టెస్టులు చేస్తాం మేము అని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి సైన్లు పెట్టించుకున్నారు సార్. 2 లక్షలు కట్టించుకున్నారు. డెంగీ ఫీవర్ వస్తే యశోద హాస్పిటల్కి ఇమ్మీడియట్గా 2 లక్షలు కట్టాల్సిన అవసరం ఏముంటుందని చనిపోయే పరిస్థితిలో తీసుకొచ్చిరని మెడికల్ కౌన్సిల్ ఇచ్చిర్రు సార్. మరి జాయిన్ అయిన 10 నిమిషాలకే ఫుడ్ పెట్టినట్టు 250 రూపాయలు నాకు ఎట్లా వేసారు మా అమ్మాయికి. ఇది సార్ మహేష్ కుమార్ చైర్మన్ ఆధ్వర్యంలో ఇచ్చింది. చనిపోయే స్టేజ్లో మీ అమ్మాయి ఉంది అడిగిపోయినప్పుడు అన్నప్పుడు నా బిడ్డకు ఫుడ్ ఎట్లా పెట్టారు? ఏం మహేష్ కుమార్ గారు మిమ్మల్ని నమ్ముకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఒక ఉద్యోగం ఇచ్చి ఒక హోదాలో పెడితే నువ్వు అరెస్ట్ చేస్తాను బెదిరిస్తావా? నీకు దమ్ముంటే అరెస్ట్ చేయి. మా అమ్మాయికి అసలు డెంగీ ట్రీట్మెంట్ చేయకుండా స్టెరాయిడ్స్ ఎందుకు ఇచ్చారు? ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనేది అసలు ఎందుకు ఉంది నాకు అర్థం కావట్లేదు సార్. అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డాక్టర్ల కోసం ఉందా? వాళ్ళందరికీ నేను దండం పెట్టేది సార్. అందరికీ ఇవాళ మనం అంటే తిరగబట్టి తరిమి కొడితే తప్ప ఈ వ్యవస్థను మనం మార్చే పరిస్థితి లేదు. 12 తారీఖు ఐసీయూలోకి వెళ్తే సాయంత్రం 13, 14 చచ్చిపోయే వారికి 6 లక్షల రూపాయలు ఎందుకు అయిందనేసి అంటే దాని యొక్క బిల్స్, దాని యొక్క ఎవిడెన్సెస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అరే నకల్ కర్నే అక్కల్ చాయి అంటారు. కనీసం తెలివి ఉండాలిరా. చచ్చిపోయిన పేషెంట్కి 15 తారీఖు నాడు ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా రాసిండు. మెడికల్ కౌన్సిల్ చైర్మన్ ఏమంటాడు, నిన్ను జైలు పెట్టా. తెలివి ఉన్నాడు ఎవడన్నా పాగలగాడు. 15 తారీఖు నాడు ట్రీట్మెంట్లు ఇచ్చిందట. చచ్చిపోయిన వ్యక్తి అక్కడ శవమేసి బొందలో ఉంటే యశోద హాస్పిటల్ 15 తారీఖు నాడు ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఈ డాక్యుమెంట్ చెప్తుంది. మెడికల్ మాఫియా, మెడికల్ స్కామ్. చాలా రోజుల నుంచి వెళ్ళి, చాలా నెలల నుంచి వెళ్ళి, చాలా ఏండ్ల నుంచి వెళ్ళని కూడా చెప్పొచ్చు ఈ వార్తలు వింటూనే ఉన్నాం. బట్ వీటికి ఒక సరైన మార్పు అనేది ఇంతవరకు కూడా ఈ సమాజంలో చూడలేదు మనం. ఆ మార్పు మీ అందరికీ తెలిసిందే. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట మీరు కూడా దాన్ని ఎదుర్కొనే ఉండొచ్చు. మెడికల్ మాఫియా. ఎస్, మీరు విన్నది ఎగ్జాక్ట్లీ కరెక్టే. మెడికల్ మాఫియా. కంపల్లి ఉదయకాంత్ గారు, అడ్వకేట్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి ఏ రకమైన మార్పు ఈ సమాజంలో రావాలి, నిజంగా సామాన్యులు ఈ కార్పొరేట్ వ్యవస్థ నుండి ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారా అనే అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సింహాద్రి, థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే వచ్చున్నారు. అండ్ ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ మెడికల్ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో దాన్నింటిని కూడా వెలుగులోకి తీసుకొస్తా అని చెప్పి నేను ఏదైతే మాట ఇచ్చున్నానో ఖచ్చితంగా ఈ యొక్క ఇష్యూని 100% నేను టేకప్ చేస్తున్నాను, ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. అందులో భాగంగా ఇప్పుడు ఎవరెవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళ జీవితంలో అనుభవించిన సమస్యలన్నీ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. సరే, ఒక అడ్వకేట్గా నేను లీగల్గా ఫైట్ చేయొచ్చు, కానీ ఇదివరకు నేను చెప్పినట్లుగానే ఇది లీగల్ బ్యాటిల్ కాదు, ఓన్లీ జ్యుడిషియల్ బ్యాటిల్ కాదు. ఇది సోషల్ ఫైట్, సోషల్ కాజ్, సోషల్ జస్టిస్ మనందరికి అందాలంటే ఖచ్చితంగా ఇది ప్రజాక్షేత్రంలోకి రావాలి, అందరు కూడా తెలుసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఇనిషియేషన్ తీసుకొని ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా సమాజంలో ఏం జరుగుతూ ఉన్నది అండ్ ఈ మెడికల్ స్కామ్స్, బిల్ ట్యాంపరింగ్ కానీ, మెడికల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ, లేదంటే కనుక అవేర్నెస్ అంటే నాలెడ్జ్ లేని డాక్టర్స్ ద్వారా మెడికేషన్ ఇప్పించి ట్రీట్మెంట్ ఇప్పించి ఎంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారో, వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ రోల్స్ ఎంత మట్టుకున్నాయో, జూనియర్ డాక్టర్ కన్సల్టెన్సీస్తోని జూనియర్ డాక్టర్స్ ద్వారా ట్రీట్మెంట్స్ ఇప్పించి నష్టపోయి ప్రాణాలు పోయే స్థితికి వస్తూ ఉన్నది ఈరోజు హాస్పిటల్స్ యొక్క ట్రీట్మెంట్స్. ఈ యొక్క మెడికల్ ఇర్రెగ్యులారిటీస్ అనేది
ప్రజల్లోకి తీసుకురావాలని ఒక బలమైన సంకల్పంతో నేను ముందుకు వస్తున్నందుకు నాకు సహకరిస్తున్న కేఆర్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనతో పాటు సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయన డాటర్ను కోల్పోయింది 2022లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం 25 ఆల్మోస్ట్ మే మంత్లో ఉన్నాము. ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. ఎంత ఎంత స్టూపిడ్ ఇర్రెగ్యులారిటీ అంటే ఒక డాక్టర్ ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత, ప్రాణహిత హాస్పిటల్ చైతన్యపురి, ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు, అక్కడ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి. తీసుకొచ్చి యశోదలో అడ్మిట్ చేస్తే గడిచిన అదివరకు తీసుకెళ్ళిన హాస్పిటల్లోనే ఇబ్బంది ఎదుర్కొన్నది అంటే యశోదల మళ్ళీ తను ఇబ్బంది ఎదుర్కొంది. ఈ కేసు మన కొత్త కేసు ఏం కాదు. సత్యనారాయణ గారికి డాక్టర్ రమ్య అందరికీ తెలిసింది, అదివరకు చాలా టీవీ ఛానల్స్లలో వచ్చింది, తను ధర్నా చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు లీగల్ బ్యాటిల్ అని చెప్పి ఫైట్ చేస్తున్న ఆయన ప్రాపర్ అడ్వకేట్ని అప్రోచ్ కాకపోవడము, లీగల్గా తను ఏం చేయాలని చెప్పి తెలియకపోవడము, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదన్నా ఉంటుందన్న ఒక ఆలోచనతోని నాది ఏదైతే ఇదివరకు నా వీడియో చూసినాడో ఆ వీడియో చూసినప్పుడు వాళ్ళు రావడం జరిగింది. అంటే నా గురించి తెలుసుకొని ఇక్కడ ఏదైనా హెల్ప్ జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. సో కాబట్టి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ఆయనను ముందుకు డ్రైవ్ చేయడానికి నేను ముందుకు వస్తున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్రోచ్ అయినానంట, కానీ దురదృష్టవశాత్తు హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా ఏర్పడలేదు, ఇప్పుడే ఏర్పడింది. సో కాబట్టి మరి నెక్స్ట్ ఆ కమిషన్లో ఏం జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తున్నాడు. అంతకంటే ముందు కూడా నేను ఒక విషయం తెలియజేస్తుంది ఏంటంటే, ఎప్పుడైతే మెడికల్ ఇర్రెగ్యులారిటీస్ జరుగుతాయో స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్స్ కానీ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మనకు ఎవిడెన్స్ మనకు ప్రాపర్గా ఉంది, మెడికల్ ఇర్రెగ్యులారిటీసే కానీ అన్నప్పుడు మనం కన్స్యూమర్స్ కోర్టును కూడా ఆశ్రయించడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నింటిని కూడా అవైల్ చేయాలన్న ఒక ఉద్దేశంతో, దాని మీద అవేర్నెస్ రావాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఆయన మాటలో విందాం ఏం జరిగింది. దానికంటే ముందు మనతో పాటు రమణారావు గారు ఉన్నారు. హీస్ ఏ ఫార్మసిస్ట్. 25 years నుంచి కూడా తన ఎక్స్పర్టిజం ఏంటన్నది తను ఈరోజు అంటే మెడికల్లో ఏ మందులు ఎంత అవసరం, అసలు నిజంగా ఒక వాట్ యు కాల్ ఇట్, ఆ జబ్బుకు అంత సివియారిటీ ఉంటే మరి టెస్ట్లు అవసరమా కాదా, లేకపోతే ఇచ్చే మెడికేషన్ ప్రాపర్గా కాదని చెప్పి మనకు సజెస్ట్ చేయడానికి ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ ప్రతిమ గారు సైకాలజిస్ట్, తను కూడా మనతో పాటు ఉన్నారు. అంటే నేను చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా తను నాతో పార్టిసిపేట్ చేస్తూ తన సెల్ఫ్ ఇంట్రెస్ట్తో పాటు మా ఒక అడ్వకేట్ ప్రొఫెషన్కు ఒక సైకాలజిస్ట్గా తను సపోర్ట్ చేయడానికి అని చెప్పేసి ముందుకు వస్తున్నాను. ఎందుకంటే పేషెంట్స్ యొక్క మెంటల్ స్టేట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ యొక్క మెంటల్ ట్రామాస్ ఏ రకంగా వాళ్ళు ఫేస్ చేస్తుంటారు, దాని తర్వాత వారిని మనం ఏ రకంగా మనం స్ట్రెంథెన్ చేసి ముందుకెళ్ళాలి, అండ్ సేమ్ టైం ఇట్లా విక్టిమైజ్ అయి వచ్చిన వాళ్ళని ఎట్లా మోటివేట్ చేసేసి వాళ్ళకు ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా తన యొక్క సపోర్టు ఇస్తానని చెప్పేసి మా లా ఛాంబర్స్కు మేడం ఎప్పటి నుంచో అటాచ్ చేసి నాకు సపోర్ట్ చేస్తూ మా ఆఫీస్కి సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తున్నారు. తనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మాధురి, తను నా జూనియర్ అడ్వకేట్, నా కేసెస్ అన్నీ కూడా తను హ్యాండిల్ చేస్తారు. సో ఇటువంటి సందర్భాలు ఏమున్నా కూడా తన సెల్ఫ్ ఇంట్రెస్ట్తోని సెల్ఫ్ మోటివేషన్తోని తను కూడా నాకు సహకరిస్తూ ఉన్నారు. సో అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం ఏం తెలియజేద్దాం అనుకుంటున్నట్టే, ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నామో, ఈ లీగల్ సర్వీసెస్ ఏదైతే ఇస్తున్నామో, ఎటువంటి ఫీజుకు ఆశించి కాదు, ఫీజు గురించి కాదు, ఫీజు తీసుకోకుండానే ఈ యొక్క సోషల్ కన్సర్న్తో నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్న విషయాన్ని మీరు అందరు గమనించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. అండ్ మోర్ పర్టికులర్లీ నిజంగానే విక్టిమైజ్ అయిన వాళ్ళు నా దగ్గరికి రండి, నాకు ఫోన్స్ చేయండి. సో రెగ్యులర్గా నాకు ఫోన్స్ వస్తున్నాయి, కాల్స్ అటెండ్ చేసే పరిస్థితిలో కూడా నేను లేను, బట్ స్టిల్ నాకు ఎంత పేషెన్స్ ఉంటే అంత నేను ఫోన్స్ అటెండ్ చేస్తూ ఉన్నాను. సో కాబట్టి అందరు కలిసికట్టుగా ముందుకెళ్తేనే ఈ యొక్క మెడికల్ స్కామ్ దీన్ని మనం ఎలివేట్ చేయగలుగుతాము, సరైన న్యాయం మనకు అందుతుందన్న ఒక ఉద్దేశంతో ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఇనిషియేషన్ నేను మొదలుపెట్టున్నాను. సో కాబట్టి వెరీ షార్ట్ అండ్ క్రిస్పీగా అసలు ఏం జరిగింది సత్యనారాయణ గారు మీ విషయంలో కొంత నిదానంగా చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. తెలంగాణ ప్రజలకి నేను తెలియజేసేది ఏంటంటే, నా బిడ్డ 2022 అక్టోబర్లో మామూలు ఫీవర్తో చైతన్యపూర్లో జాయిన్ చేసినాం సార్. అందరికి తెలిసిందే చాలామందికి. అవును. మళ్ళీ నేను పోరాడుతున్నాను 2 సంవత్సరాలున్నర. ఈవెన్ కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు, అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నా. అయితే మామూలు ఫీవర్తో జాయిన్ చేశాను సార్. అంతకుముందు 3 days తలనొప్పి, వామిటింగ్ సెషన్ ఉంటే ట్యాబ్లెట్స్ వాడి తగ్గింది. సరే ఎందుకైనా మంచిది
అని చెప్పి తీసుకెళ్తే వాళ్ళు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రే అవి తీశారు సార్. ప్రాణహిత హాస్పిటల్, చైతన్యపూరి, డాక్టర్ ప్రీతం. ఎప్పుడు జరిగింది ఇది? 2022 అక్టోబర్ 11th రోజు జాయిన్ చేశారు. 2022 అక్టోబర్ 11th. అవును సార్. ఆ రోజు అన్ని టెస్టులు చేశారు. డాక్టర్ ప్రీతం రెడ్డి అందుబాటులో లేడు. ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్ వాళ్ళకి. ఆయన ఓనర్ దానికి? ఓనర్ సార్ హాస్పిటల్. అతనని ఇంకే వేరే వాళ్ళు గౌడ్స్ ఎవరు ఉన్నారు, పార్ట్నర్షిప్లో హాస్పిటల్ ఉంటుంది. రైట్. ఇతను ప్రీతం రెడ్డి అన్న అతను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి రిలేషన్షిప్ అని తెలుసు. ఓకే సరే. అయితే టెస్టులు చేసిన తర్వాత నాకేం చెప్పారంటే అక్కడ ఉన్న జూనియర్ డాక్టరు, అమ్మాయి నార్మల్ లైట్ ఫీవర్తో ఉంది, కొద్ది ప్లేట్లెట్స్ 1,20,000 ఉన్నాయి, వీక్గా ఉన్నది, సెలైన్ లెక్కించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి మామూలు సైన్ పెట్టించుకొని, ఇక అమ్మాయి కాబట్టి ఐసీయూలో ఉంచుదాం, ఎవరు పేషెంట్ కూడా ఎక్కువ లేరు సార్, ఉంచుతా అంటే సైన్లు పెట్టాను సార్. నేను ఇంత సీరియస్ ఉందని చెప్పాలి అసలు నాకు. జస్ట్ ఫీవర్ ఉంది కాబట్టి ఐసీయూలో ఉంచుదాం, కొద్దిగా కేర్గా ఉంచుకుంటారు, రేపు పొద్దున్నే మళ్ళీ నార్మల్ వార్డులో షిఫ్ట్ చేస్తాం, డాక్టర్లు ఉంటారు, నార్మల్ దాంట్లో ఉంటారు అని చెప్పి జాయిన్ చేశారు సార్ నన్ను. రమణ గారు, ఇది ఒకవేళ అంటే పేషెంట్ జ్వరంతో వెళ్తే ఐసీయూలోకి పంపాల్సిన అవసరం అంత క్యూక్గా ఉంటుందా సార్? మీ అనుభవం ద్వారా మీరు చెప్పండి. జనరల్గా ఏంటంటే పేషెంట్కి మైల్డ్ టు మోడరేట్ ఇంకా పేషెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఐసీయూ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళని మెడికల్గా ఎఫిషియెంట్ డాక్టర్ అయితే మెడికల్గానే హ్యాండిల్ చేయగలరు. ఓకే. ఇవాళ రోజు డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొంతమంది కొన్ని హాస్పిటల్స్ స్పెషల్లీ మెడికల్ ఎమర్జెన్సీ క్రియేట్ చేస్తున్నారు. దే ఆర్ క్రియేటింగ్ ది మెడికల్ ఎమర్జెన్సీ. ఇప్పుడు ఎలా ఉంది అంటే హాస్పిటల్స్లో ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ రాగానే ఫస్ట్ ఇన్సూరెన్స్ ఉందా లేదా ఫస్ట్ అడుగుతారు. రిలేషన్షిప్ మేనేజర్ వచ్చి ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉంది అంటే ఒకలాగా, లేదు అంటే ఒకలాగా, ఈ విధంగా ఇలా అయిపోయింది వ్యవస్థ అంతా కూడా. కానీ పోనీ ఇన్సూరెన్స్ ఉండడం మంచిదే, కానీ దాన్ని ఎంత జ్యుడిషియస్లీ యూజ్ చేస్తున్నారనేది మనకు తెలియట్లేదు. ఇప్పుడు ఒక కేసులో చూసాం, ఆ ఇన్సూరెన్స్ దానికి 5 lakhs ఉంటే ఆ 5 lakhs వాడేయడం హాస్పిటలే. నెక్స్ట్ ఆ పేషెంట్కి మళ్ళీ ఎప్పుడైనా రోగం వస్తే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయడం కష్టం. అంటే వ్యాలిడిటీ అయిపోతుంది. వ్యాలిడిటీ కూడా అయిపోతుంది. అవును సార్. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు తీసుకునే ఇనిషియేషన్ అంటే ఐసీయూలోకి పంపగానే ఒక రేటు, అంటే ఐసీయూ ఛార్జెస్, జనరల్ వార్డ్ అయితే అదో ఛార్జెస్, అంటే ఇంటెన్షనల్గా అంటే వాళ్ళు ఏంటంటే రేట్లు పెంచాలి, టారిఫ్ పెంచాలి. వాళ్ళు వచ్చినారంటే ఇన్సూరెన్స్ ఉన్నదంటే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు అంతా అయిపోవడానికి కావాల్సిన సెటప్ అంతా కూడా వాళ్ళు మైండ్ సెట్ ఫ్రేమ్ చేసుకుంటారు. అంటే ఇట్స్ నాట్ లైక్ అంటే ఇది సర్వీస్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్పిటల్స్. ఇప్పటికి కూడా హాస్పిటల్ ఇస్ సర్వీస్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్ ఉన్నది. కానీ ఏమైందంటే ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్స్ రాగానే ఇట్స్ బిజినెస్ ఓరియంటెడ్ అండ్ ఇట్స్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్ లాగా వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు మనము చూస్తున్న కేసెస్, మన అనుభవాలు మనకు తెలియజేస్తున్నాయి. మోస్ట్ ఇదేంటంటే రెస్పాన్సిబిలిటీ లేదండి, కన్సర్న్ లేదు. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ ఇవాళ వచ్చారు, పేషెంట్ ట్రీట్ చేస్తారు, వెళ్ళిపోతారు. రేపొద్దున ఆ పేషెంట్ ఏమైందనే కన్సర్న్ ఆ డాక్టర్కి ఉండదు, హాస్పిటల్కి ఉంటుంది. కానీ హాస్పిటల్ ఎప్పుడు కూడా మనీ ఓరియంటెడ్గా చూస్తారు, కానీ వాళ్ళ పేషెంట్ ఓరియంటెడ్గా చూడరు. దానివల్ల ఏంటంటే డాక్టర్ టు పేషెంట్ టు డాక్టర్ రిలేషన్ లేదు ఇక్కడ. ఎప్పుడైతే పూర్వం చూడండి ఎలా ఉండేదంటే ఒక డాక్టర్ కన్సర్న్గా ఉండేవాడు పేషెంట్ తోటి. ఆ పేషెంట్ తగ్గిందా లేదని ఎంక్వైరీ చేసేవాడు, బయటకు వెళ్ళినా కూడా, డిశ్చార్జ్ అయినా కూడా. ఇప్పుడు ఆ కన్సర్న్ లేదండి. ఇప్పుడు మనం ఫోన్ చేసినా కూడా ఎత్తే పరిస్థితులు లేదు, ఇచ్చినా కూడా మెసేజ్లు పెట్టినా కూడా వాళ్ళు అడదిడ్డంగా సమాధానాలు ఇచ్చే పరిస్థితిలో నేనే వ్యక్తిగతంగా అనుభవించాను.